సో ఇది 10th క్లాస్ కోఆర్డినేట్ జామెట్రీ 7.1లో 8th క్వశ్చన్ అనమాట. సార్ చూడండి ఏమి ఇచ్చినారంటే ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ y ఫర్ విచ్ ద డిస్టెన్స్ ద పాయింట్స్ p 2, -3 అండ్ q 10, y ఈజ్ 10 యూనిట్స్. అంటే pq మధ్య డిస్టెన్స్ 10 యూనిట్స్ ఏ y వాల్యూస్ దగ్గర ఉంటుంది అని క్వశ్చన్. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ y అంటే y యొక్క వాల్యూస్ కనుక్కోవాలా. ఎప్పుడు కనుక్కోవాలంటే pq యొక్క డిస్టెన్స్ 10 యూనిట్స్ ఎప్పుడు అవుతుంది, y ఏ వాల్యూస్ దగ్గర అని కనుక్కోవాలా. కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ వాళ్ళు ఇచ్చిండే పాయింట్స్ని ఇలా తీసుకున్నాం. pq ఇది x1 y1 x2 y2 అనుకున్నాం. pq మధ్య డిస్టెన్స్ వచ్చి 10 యూనిట్స్ కాబట్టి ఇట్లా తీసుకున్నా. మనకి డిస్టెన్స్ ఫార్ములా తెలుసు అనమాట. ఏం ఫార్ములా? √(x2 - x1) స్క్వేర్ ప్లస్ y2 - y1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 10 యూనిట్స్. ఇక్కడ చూడండి x2 - x1 స్క్వేర్ ప్లస్ y2 - y1 మైనస్ ఫార్ములాలో వచ్చి మైనస్, ఇది మళ్ళీ మైనస్ ఉంది కాబట్టి బ్రాకెట్లో రాసుకున్నా, హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 10. ఇప్పుడు 10లో 2 పోతే 8 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో y + 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 10. నాకు ఈ స్క్వేర్ రూట్ నచ్చలా, అందుకని ఏం చేస్తా, స్క్వేరింగ్ బోత్ సైడ్ చేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. స్క్వేర్ ఆ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇప్పుడు లోపల ఉండే ఎక్స్పాండ్ చేస్తాను. 8² వచ్చి 64 ప్లస్ ఇది a + b హోల్ స్క్వేర్ లాగుంది. a + b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏమి? a² + b² + 2ab. a² + b² అంటే 3² 9 ప్లస్ 2ab 2ab 2 3 6 y 6y. ఇక్కడ స్క్వేర్ రూట్ ఈ స్క్వేర్ చేసినాం కదా, అది క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 10². సో ఇది ఆర్డర్లో రాసుకుంటానా. y² + 6y, ఫస్ట్ y² టర్మ్ మళ్ళీ y టర్మ్ మళ్ళీ కాన్స్టెంట్ టర్మ్. 64 + 9 వచ్చి 73. 10² వచ్చి 100. ఈ 100 ప్లస్ ఉంది, ఈ పక్క వస్తే మైనస్ అవుతుంది. 100లో 73 పోతే 27 అట్లే రాసినాం. ఇప్పుడు దీనికి ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఫ్యాక్టరైజేషన్ ఎలా చేస్తాం? ఈ ఫస్ట్ టర్మ్ని ఈ లాస్ట్ టర్మ్ని మల్టిప్లై చేయాలి సైన్తో సహా. -27y² రెండు నెంబర్లు మల్టిప్లై చేస్తే ఇది రావాలా, యాడ్ చేస్తే మధ్యలో ఉండేది రావాలా. 9 3 27 మల్టిప్లై చేస్తే 27 వస్తుంది. కాకపోతే మైనస్ రావాలి కాబట్టి దీనికన్నా మైనస్ ఉండాలి. గుడ్డు గుర్తు ఏమిటంటే ఏడగన మైనస్ వస్తే పెద్దదానికి మైనస్ పెట్టండి, లేకపోతే చిన్నదానికి పెట్టండి. సో 9లో 3 పోతే 6 వచ్చే ఛాన్స్ ఉంది. ప్లస్ ఇంటూ మైనస్ 9 3 27 y ఇంటూ y² సరిపోయింది. మధ్యలో ఉండేది మాత్రం రీప్లేస్ చేస్తాం. ఎట్లా? y² + 9y - 3y - 27. ఈ రెండిట్లో y కామన్ తీసిన, y కామన్ తీస్తే y + 9. ఇటు స్టార్టింగ్ లేదంటే అది కామన్ తీయండి. -3 కామన్ తీస్తే 7 ఏమొచ్చింది అదే వస్తుంది గుడ్డిగా, ఈజ్ ఈక్వల్స్ టు 0. y + 9 మళ్ళీ కామన్ తీసిన, దీనికి ముందర ఉండేది ఒక ఫ్యాక్టర్, ఇది ఒక ఫ్యాక్టర్ అనమాట. సో దీన్ని 0కి ఈక్వేట్ చేస్తున్నాం. దీన్ని 0కి ఈక్వేట్ చేస్తే y వాల్యూస్ 3e - 9 అంటే 3e - 9 దగ్గర pq మధ్య డిస్టెన్స్ ఎంత వస్తుందంటే 10 యూనిట్స్ వస్తుంది. సో ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్. అన్నీ ఇంపార్టెంటే 10th క్లాస్.